విమోచకుడు సజీవుడు అని యోబు గ్రంథం 19 అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉన్నది. నా విమోచకుడు సజీవుడు అనగా నన్ను విడిపించినవాడు. దేని నుండి నిన్ను విడిపించడానికి వచ్చాడు? దేని నుండి నిన్ను విడిపించడానికి ఆయన మరణించవలసి వచ్చింది? దేని నుండి నిన్ను విడిపించడానికి మరణమును జయించి లేవాల్సి వచ్చింది? పాప బంధకముల నుండి, నీ శ్రమల నుండి, నీ గాయముల నుండి, నీ దుఃఖముల నుండి, నీ మరణ ఛాయల నుండి నేను విడిపించవలసినటువంటి అవసరం వచ్చింది. అందువల్ల విమోచకుడు, అతడు విమోచకుడు కాబట్టి నేను విమోచించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందువల్ల అతను విమోచకుడు, సజీవుడు, శక్తిమంతుడు, పునరుద్ధానుడు. అందువల్ల పునరుద్ధాన బలములో మరణము ఎక్కడ నిలబడుతుంది? మరణము ఓడిపోయింది. ఇది ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఆశ్చర్యకరమైన అనుభూతి. పునరుద్ధానము ఒక మర్మము అని మనం ధ్యానం చేస్తున్నాం. అనగా సచ్చిన నిన్ను నన్ను సజీవుడిగా లేపుట. ఇది చాలా ఆశ్చర్యకరం. ఒక మనిషి మరణించినప్పుడు అతన్ని పాతి పెడుతున్నాం. క్షయమైన శరీరం, ఘనహీనమైన శరీరం, బలహీనమైన శరీరం, ప్రకృతి సంబంధమైన శరీరం. కానీ దేవుడు ఆయన రాకడలో తన పరిశుద్ధుని సంఘముగా లేపినప్పుడు అది ఎలాంటి మార్పు చెందుతుందంటే, క్షయమైనది అక్షయముగా లేపబడుతుంది, ఘనహీనమైనది ఘనమైనదిగా మార్పు చెందుతుంది, బలహీనమైనది బలమైనదిగా లేపబడుతుంది, ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైనదిగా మార్పు నొందుతుంది. ఎంత గొప్ప సంగతి! ఇది ఎవరికి సాధ్యం? అది ప్రభువుకు మాత్రమే సాధ్యం. ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు. జీవాధిపతి అయిన క్రీస్తు ఆయన పునరుద్ధానము మర్మమయ్యి ఉన్నదని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము తనను దర్శించడానికి వచ్చినటువంటి మగ్దలేనే మరియా ఇతర స్త్రీలకు ఎలాంటి ఆశీర్వాదము ఇచ్చారు అనంటే, ప్రియారా, మత్తయి సువార్త 28:9 నుండి మనం కొన్ని వచనాలు చూస్తే, మీకు శుభము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీరు భయపడకుడి అనేటువంటి కొన్ని వాగ్దానాలు, శుభవచనాలు వారితో మాట్లాడడం మనం చూస్తున్నాం. అనగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానము తన ప్రజలకు శుభములను తీసుకుని వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరుడా, అలనాడు వారికి శుభమును ప్రకటించిన దేవుడు ఈ దినాన్ని ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా నీ ఇంటిలోనికి వచ్చినటువంటి ప్రభు యొక్క వాక్యము నీకు శుభాన్ని ప్రకటిస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, నీకు సమాధానాన్ని ప్రభు ప్రకటిస్తున్నాడు. ఏ భయముతో ఉన్నావో, చాలామంది కొన్ని భయాలు ఉన్నాయి. అయ్యో, రేపటికి మనం ఎలాగుంటాం, లేకుంటే మనకు ఎలా గడుస్తుంది, అప్పులు వారు వస్తారు, అప్పులు ఎలా తీర్చాలి, ఆ రుణం ఎలా చెల్లించాలి, లేకుంటే నేను ఎగ్జామినేషన్కి వెళ్తున్నాను, పరీక్ష ఎలా రాయగలను, లేకుంటే నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంత భయంకరమైనటువంటి వ్యాధిలో ఉన్నాను, డాక్టర్స్ కూడా ఆ వ్యాధి ఆ మందులకు నయం కావట్లేదు, ఉద్యోగం లేకుండా ఉన్నాను, భర్త వాళ్ళకు కొన్ని ఇబ్బందులు పడుతున్నాను, నా భార్యను బట్టి కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు నేను చూస్తున్నాను, పిల్లల బట్టి కూడా నెమ్మది లేదు. ఎన్నో విధాలుగా నీ జీవితంలో ఆందోళన ఉన్నది, భయము ఉన్నది. ఎలాంటి భయములో ఉన్నావో, ఎలాంటి ఆందోళనలో ఉన్నావో, ఎలాంటి వేదనలో ఉన్నావో, ఎలాంటి బలహీనతలో ఉన్నావో, ఎలాగ కలత చెందుతున్నావో, ప్రియమైన సోదరుడా, దేవుని వాక్యము అనగా ప్రభువు నీ హృదయమైన ద్వారము దగ్గరకు వచ్చి తడుతున్నాడు. నీ ఇంటి వాకిడి వద్ద నిలుచొని నేను పిలుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీకు శుభము కలుగునుగాక అన్నాడు. ప్రియమైన బిడ్డ, అశుభములో నువ్వు ఉన్నావు. ఈ శుభవచనము నిన్ను తాకుతుంది. నేటి నుండే నీ జీవితము శుభకరముగా మార్చబడుతుంది. నమ్మగలవా ఈ సత్యాన్ని? ఆయన పునరుద్ధాన శక్తిని, అది ఒక మర్మం, నమ్మగలవా? నీ జీవితం ఆశీర్వాదకరముగా శుభకర్మగా మార్చబడుతుంది. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. ఏ భయము చేత నువ్వు ఉన్నావు, ఏ ఆందోళన చేత ఉన్నావు, ఏ కలతలో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితిలో నలిగిపోతున్నావు, ప్రభు మాట్లాడుతున్నాడు. భయపడకము, మీకు సమాధానము కలుగుగా కానీ ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు ఉన్న చోట సమాధానం, ప్రభు ఉన్న చోట ఆశీర్వాదం, ప్రభు ఉన్న చోట గొప్ప ధైర్యం. ఎందుకు? ఆయన వాగ్దానాన్ని బట్టి,
నేను మీ దేవుడను కాబట్టి భయపడకుడి. ఆయన ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆశ్చర్యకరముగా నీ పరిస్థితిని మార్చేస్తాడు. ఇది నీ ప్రభువు యొక్క మాట నీ హృదయాన్ని తడుతుంది. ఆహ్వానించగలవా? మర్మమయ్యున్న క్రీస్తుని నీ జీవితానికి ఆహ్వానించగలవా? ఆశీర్వాదంతో నిండినటువంటి ప్రభు యొక్క దీవెనను పొందుకుంటావు. ఆయన పునరుద్ధానము నీ జీవితానికి శుభములను, సమాధానాన్ని, వాగ్దానాలని, ధైర్యాన్ని, దీవెనను, రక్షణను తీసుకుని వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. గలిలయకు వెళ్ళుడి, అక్కడ ప్రభువుని మీరు కలుసుకుంటారు అని ఒక సమాచారం వచ్చింది శిష్యులకు. అయితే గలిలయకు వెళ్ళిన వారు కొంతమంది ఆయనను చూచి మ్రొక్కిరి, కొంతమంది సందేహపడిరే అనేటువంటి మాట ఉన్నది. పునరుద్ధానుడైన ప్రభువును మొక్కిన వారు, చూచిన వారు, మొక్కిన వారు కొంతమంది అయితే సందేహపడిన వారు కొంతమంది ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరుడా, ఆలోచించే. ఎలాంటి సందేహములో ఉన్నావు? ప్రభువుని గూర్చి నీకు సందేహాలు వస్తున్నాయా? ఇంకా సందేహమైన నీకు ఆయన లేచాడు అన్నదానికి దొర్లింపబడిన రాయి గుర్తు సాక్ష్యం, ఖాళీ సమాధి సాక్ష్యం, మగ్దలేనే మరియా తనతో ఉన్న స్త్రీలు సాక్ష్యం, దేవదూతల సాక్ష్యం. అయితే ఇవన్నీ నీకు సరిపోలేదు. ఇంకా నీకు సందేహం, ఇంకా నీకు అనుమానం. యేసు ప్రభు అసలు రక్షకుడేనా? అసలు దేవుడేనా? అసలు లేచినాడా? ఎన్నో సంశయాలున్నాయి. అయితే ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం సంశయాలతో ఉంటావు? ఎంతకాలం ప్రభువునకు దూరంగా ఉంటావు? ఎంతకాలం సత్యాన్ని నమ్మలేకుండా ఉంటావు? ఎంతకాలం ప్రభువుని ఆహ్వానించలేకుండా ఉంటావు? ఇది కడవరి గడియ. ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సందేహమేలా? నిండు హృదయముతో ఈ సర్వసత్యాన్ని నువ్వు నమ్మాలి. ఆయనే జీవమగల దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే పాపమును క్షమించుటకు శక్తిమంతుడు, ఆయనే నిన్ను పరమునకు తీసుకుని పోగలిగినటువంటి శక్తిమంతుడు, ఆయనే జీవాధిపతి, ఆయనే పునరుద్ధానుడు. ఈ మర్మమును నీవు నమ్మాలి. నమ్మిన నీవు అనేకులకు ఈ మర్మాన్ని ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొలసి 1:25 ప్రకారం ఆ మర్మము ప్రకటింపబడాలి. ఈ యేసుని దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులం. అపోస్తల కార్యములు 2:32. అందువల్ల నిన్ను సాక్షిగా ప్రభు ఎంపిక చేసుకున్నాడు. సాక్షిగా నిన్ను బలపరుస్తున్నాడు. ఈ యొక్క పునరుద్ధాన బలమును నువ్వు ప్రకటించలేవా? ఈ పునరుద్ధాన మర్మమును నువ్వు చాటించలేవా? అనేక మంది ఈ మర్మము ఎరుగక, ఈ సత్యాన్ని గ్రహించలేక వారు నశించిపోతున్నారు. దేవుని సంఘమునకు వారు దూరముగా ఉన్నారు. యూదులతో పాటు, ఇశ్రాయేలు జనాంగముతో పాటు అన్యులమైన మన అందరికీ ఆహ్వానం ఉంది. అది దేవుని సంఘం. అయితే ఈ సత్యము తెలియక వారు రకరకాల పద్ధతులు పెట్టుకొని వారు సత్యానికి దూరమైపోతున్నారు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ మర్మము ప్రకటింపబడ్డానికి ప్రభువు నిన్ను సాక్షిగా ఎంపిక చేసుకున్నాడు. మీరు యోదయలోను, యెరూషలేములోను, సమరయలోను మీరు నాకు సాక్షులై ఉండుడి అని మాట ఉంది అపోస్తల కార్యం 1:8. ప్రియమైన బిడ్డలారా, అందువల్ల పునరుద్ధానమును గూర్చినటువంటి ఆ యొక్క సర్వ సత్యాన్ని నువ్వు ప్రకటించాలి. ఈ యొక్క సువార్తను నీవు ఇతరులకు అందించాలి. అనేకులను ప్రభు దగ్గర నడిపించాలి. నాశనానికి పోతున్న అనేకులను నువ్వు మళ్లించాలి. అందువల్ల ఇది ప్రభు మనకిచ్చిన భారం. అందువల్ల సువార్త ప్రకటింపనిచో నాకు శ్రమ అని ఉన్నది. పరిశుద్ధ పౌలు అనుభవాన్ని మనం చూసినప్పుడు మనము సాక్షులుగా ఉండాలి. ఈ యేసుని దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులము అనే దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియారా, మరణించి తిరిగి లేచిన దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమి అని అంటే నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, జీవించుచున్నావని పేరు మాత్రం నీకున్నది, కానీ నువ్వు మృతుడివే. మంచి పేరుంది, మంచి ప్రార్థనాపరుడవని, మంచి కార్యాలు చేస్తున్నావని, మంచిగా జీవిస్తున్నావని పేరుంది, కానీ మృతుడివే. అందువల్ల నీ కొరకు మరణించి లేచిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటే,
ఆ మృతత్వమైనటువంటి జీవితం నుండి ప్రత్యేకింపబడి ప్రభు కొరకు నిలబడి పాప క్షమాపణ పొంది ఆయన కొరకు సాక్షిగా ఉండమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందువల్ల నువ్వు లేవాలి అట్టి బలహీనమైన పరిస్థితి నుండి, నువ్వు లేవాలి ఆ పడిన పతనమైనటువంటి ఆ యొక్క పాపము నుండి. అప్పుడు ప్రభు కొరకు గొప్ప కార్యములు చేస్తావు, ప్రభుని దీవిస్తాడు, ప్రభు కొరకు సాక్షిగా నీవు గొప్ప కార్యాలు చేస్తావు. అందువల్ల పునరుద్ధానుడైన యేసు నీతో మాట్లాడుతున్నాడు ఏమంటే, నువ్వు సాక్షిగా ఉండాలి, ఆయన ఘనపరచాలి, సంఘానికి స్తంభంగా ఉండాలి. అప్పుడు నీ యొక్క ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా ప్రభు దృష్టిలో ఉంటుంది. అటు ధన్యతలో ప్రభువుని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఇదనాన్ని పునరుద్ధానము ఒక మర్మము అని, క్రీస్తే ఒక మర్మముగా మా తండ్రి ఆయన నమ్ముకుంటూ ద్వారా పాపక్షమాపణ జీవము లభిస్తుందని, పరలోకానికి ద్వారము తెరవబడుతుందని, సంఘములో మేము యూదులతో పాటు చేర్చబడతాము అని ప్రభువా నీ వాక్యాన్ని బట్టి మేము గమనిస్తున్నాం. ప్రభువా ఈ యొక్క సర్వసత్యంలోనికి మా తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించి సిద్ధపరచండి. దేవా స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ దినాన్ని ఈ ప్రోగ్రాములకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులు హనూక్ కుమార్ గారిని, వారి దేన కుటుంబమును మీరు దీవించి ఆశీర్వదించండి. దేవా స్తోత్రాలు. ఇదిగో మా ప్రభు, అనారోగ్యంగా ఉన్న వారందరినీ కూడా ముట్టి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. ఎగ్జామినేషన్కి వెళ్ళిన బిడ్డలు, ఎగ్జామినేషన్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్కులతో వారు పాస్ అవ్వాలి. కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఉన్న వారి విడుదల చేయండి. మా ప్రభు, అనారోగ్యంగా ఉన్న వారిని పరిపూర్ణంగా ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ యొక్క దేన బిడ్డలకు నిత్యము తోడే నడిపించునుగాక. మా అడ్రస్ జీసస్ హీల్స్ మినిస్ట్రీస్, హోలీ ఫైర్ వర్షిప్, డోర్ నంబర్ 36-79-32 NH5, కంచరపాలెం, విశాఖపట్నం 530008. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.